పునరుత్థాన దిన పండుగని మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క పండుగ ముఖ్య ఉద్దేశాన్ని తెలుపుకుంటూ ఈ ఆనందోత్సవాల్లో పాల్గొంటూ ఈ యొక్క జై ధ్వనులు, జై గీత ధ్వనులు మనం వినిపించుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అని మనం మరొకసారి తరచి చూసుకున్నప్పుడు ఇందాకనే కీర్తన గ్రంథంలో ఒక మాట చదివాం. 118వ కీర్తన 24వ మాట. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మీరు ఉత్సహించి సంతోషించిడి అని చెప్పబడుతుంది. ఈ దినం ప్రపంచం ఏ విధంగా ఉన్నప్పుడు కూడా మనం సంతోషించే దినం. కారణం ఏమిటి అంటే ఏ నిషేధింపబడిన రాయి అయిందో ఆ నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అయింది, మన మోక్షానికి పునాది రాయి అయింది. కాబట్టి ఈ దినం మనకి అది కూడా ఆనంద దినం. ఈ విషయాన్ని దేవుని యొక్క లేఖనంలోంచి కొన్ని ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. బైబిల్ తెలిసి ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని తీసి పట్టుకోండి. 1 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంటాను. అప్పుడు మహా భూకంపం కలిగను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ని చూతురు. ఇదిగో మీతో చెప్పి తెలియను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పారు. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు బ్రొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలని వారు అక్కడ నన్ను చూతులని వారికి తెలుపడను. ఇది ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన విషయం. ఇందులోని మనం చూసుకుంటే 1 నుంచి 10 వచనాల వరకు కూడా చూసుకున్నప్పుడు ఒక 10 విషయాలు మనకి కనబడుతుంటాయి. ఒకటి, మొట్టమొదటి వారు సమాధిని చూడడానికి వెళ్ళారు. రెండోది మహా భూకంపం కలిగింది. అక్కడ ఆ యొక్క కలిగినప్పుడు హిమమంత తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవదూతలు వారికి కనబడ్డారు. అక్కడ ఉన్నటువంటి వారు వారిని చూసి వడికి చచ్చిన వారి వలె పడి ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీలు వారి దగ్గరికి వెళ్ళారో వారు చెప్తారు, భయపడకండి, యేసు ఏ రీతిగా చెప్పునో ఆ రీతిగానే లేచను. ఈ విషయాన్ని మీరు వెళ్ళి త్వరగా వెళ్ళి చెప్పండి. ఎవరికి? శిష్యులకి. వారు ఆనందంతో పరుగును వెళ్ళారు. ఆ తర్వాత వారు వచ్చి యేసు ప్రభు పాదాలు మొక్కడానికి సిద్ధపడ్డారు. ఆయన అంటూ ఉన్నాడు, వారికి వెళ్ళి చెప్పండి, వారు నన్ను గలిలయలో చూతురు అని చెప్పడం జరిగింది. ఇన్ని విషయాలు ఆ ఒక్క పేరాలో 1 నుంచి 10 వచనాలు చూసుకున్నాం. ఆ పేరాలో రాయబడుతూ ఉన్నాయి. ఓకే, ఇది అందరూ కూడా చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు.
సువార్తకి, జాగ్రత్త వినండి, సువార్తకి కేంద్ర బిందువు పునరుద్ధానమే. ఎంతమంది అంగీకరిస్తారు? సువార్తకి కేంద్ర బిందువు పునరుద్ధానమే. పునరుద్ధానమే లేకపోతే సువార్త అని అనిపించుకోలేదు. సువార్త అన్న మాట అది ఏంటంటే శుభవార్త. ఏంటి? శుభవార్త. ఏమిటా శుభం? దేవాది దేవుడు మనుషుల మోక్షార్థం ఈ భూమి మీదకి వచ్చి ఆయనే పాపానికి పరిహారం చెల్లించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇది శుభవార్త. ఈ శుభవార్తకి కేంద్ర బిందువు ఆయన యొక్క పునరుద్ధానమే. పునరుద్ధానమే లేకపోతే సువార్త లేదు. ఇదే మాటని అపోస్తలుడు పౌలు మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయంలో 14 నుంచి 17 వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నట్టు చూద్దామండి. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయంలో 14 నుంచి 17 వచనాలు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు. కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించరు. కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యని సమాధి నుంచి చెప్పిన ప్రకారం 3వ దినాన తిరిగి లేపాడు. హల్లెలూయా! ఆయన పునరుద్ధానమయ్యి మనకి దత్తపుత్రత్వాన్ని ఇచ్చి మనల్ని కూడా ఒకవేళ క్రీస్తునందు ఉండి మృతులైతే మనకు కూడా అటువంటి పునరుద్ధానాన్ని మనకి అనుగ్రహించి వెళ్ళారు. కాబట్టి నిరీక్షణ లేని వారిలాగా మీరు అందులో వలె నిరీక్షణ లేకుండా ఉండొద్దు. మీరు మరణించినా కానీ మీరు తిరిగి లేస్తారు. కారణం యేసయ్య ఈ లోకంలో ఆయన చెప్పినట్టే 3వ దినాన ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆ విజయాన్ని మనందరం కూడా ఈరోజు పండుగగా మనం జరుపుకుంటున్నాం. అందుకే జనన దినము కంటే మరణ దినము మేలు అనే విషయాన్ని గమనించి ఆ యొక్క మరణము నీకు నాకు భూలోక జనులందరికీ కూడా మేలుకరమైనది. ఈ మేలుకరము మనందరికీ కూడా శుభము. అందుకే ఈ వార్త, ఈ న్యూస్, ఈ వార్త ఇది శుభవార్త అయింది. అది సువార్తగా ప్రకటించింది. ఈ యొక్క యేసు ప్రభువు యొక్క పునరుద్ధానము వాటిలో ఉన్న అంతరార్థము ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకవేళ ఈ పునరుద్ధానం యొక్క అంతరార్థం నీకు నాకు తెలియకపోతే ఆ ఆనందాన్ని నీవు నేను ఆస్వాదించడం. ఈ ఆనందాన్ని మనం ఆస్వాదించలేకపోతే మన రక్షణానందాన్ని మనం కొనసాగించడం. మన రక్షణానందం మనం కొనసాగించాలి అంటే ఈ పునరుద్ధానంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు ఈరోజు మనం ఒక 7 మాటల్లో మనం తెలుసుకుందాం. ఈ పునరుద్ధానము నీకు నాకు ఏం చేసింది? ఎందుకు నువ్వు నేను ఇంత సంతోషంగా ఉండాలి? ఎందుకు ఉత్సహించి సంతోషించండి అని ప్రేరణ చేస్తున్నారు? ఆ ఉత్సహించి సంతోషించడానికి ఇది నిజమైన కారణమేనా అని ఒక్కసారి బేరీజు వేసుకోవడానికి ఈ మాటలు మనకి సరిపోతాయి. ఏమిటా మాటలు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 17-18 వచనాలు, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే చూడండి. మొదటి
యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దామా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలునై ఉండుటకు పిలువబడిన దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా పిలువబడుటకు ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన ఈయన నామ నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందుతిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుని కుమారుడు చెప్పి ఆయన తను నిరూపించుకున్నాడు. ఈ రెండు మాటలు కూడా మనకి చెప్పబడుతున్నాయి. ఆయన ఏమంటున్నాడు? నాకు ఈ ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, అలాగే ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నా తండ్రి ఈ అధికారాన్ని నాకు ఇచ్చాడు అని యోహాను సువార్తలో ఆయన చెబుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు కూడా ఇదే మాటలు చెప్తున్నాడు. ఇదిగో ఆ యొక్క యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలే నన్ను ఈ యొక్క అపోస్తలత్వానికి పిలువబడ్డాయి. కారణం ఏమిటి అంటే ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. కాబట్టి మనకి ఈ పునరుద్ధాన శక్తిని ఇచ్చిన వాడు. మనం విశ్వసించింది ఏమంటే ఆయన నిరూపించాడు ఆయన దేవుని కుమారుడు అని మనం నమ్మవలసింది. ఆయన ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడే. ఆ యొక్క రూఢి ఆ నిరూపించడానికి ఈ మాటలు చెప్పబట్టే. ఆయన దేవుడు కుమారుడు కాబట్టి ఆయన నీ మరణము పట్టి ఉంచలేకపోయింది. మరణం ఆయన్ని పట్టి ఉంచలేదు కాబట్టి ఆయన మరణాన్ని గెలవగలిగాడు. మరణం గెలిచేవాడు ఆయన కాబట్టి ఆయన్ని వెంబడించేవారు, ఆయన అనుసరించేవారు, ఆయన అంగీకరించేవారు కూడా మరణాన్ని గెలవగల శక్తిని ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు. ఆయన మాత్రమే మనకి ఇవ్వగలడు. కాబట్టి ఆయన పునరుద్ధానం ద్వారా మనకి నిరూపింపబడింది ఏంటంటే ఆయన దైవ కుమారుడు. ఆయన దైవ కుమారుడు చెప్పి నిరూపింపబడినది. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఆయన ఎవ్వరు ఏం చెప్పినా మనం మరి ఇంకా అటుడి తిరగడం వీలేదు. ఆయన దైవ కుమారుడే. ఎందుకు అంటే ఈ లోకంలోనికి అనేక మంది మహానుభావులు వచ్చారు, మహాపురుషులు వచ్చారు, మహా ఋషులు వచ్చారు, దేవతలు నిలబడేవారు వచ్చారు, దేవుళ్ళు నిలబడే వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా మరణము గెలిచి అదే మాదిరి లేచి వారి పునరుత్థానాన్ని ప్రకటింపలేకపోయారు, పునరుత్థానాన్ని చూపించలేకపోయారు. ఈయన మాత్రమే మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆయన వారికి కనబడ్డాడు. గుర్తుపట్టాలంటే ఆయనలాగే ఉండాలిగా. ఆయనలాగా ఉంటేనే కదా గుర్తుపడతారు వారందరూ కూడా నన్ను గలిలయలో చూతురు అది ఆయన అన్నాడు. ఇందాక మనం చూసాం. అంటే గలిలయలో ఆయన్ని వీరందరూ కూడా శిష్యులందరూ కూడా
కలుసుకున్నారు. కలుసుకోవడమే కాదు, ఆయన్ని గుర్తుపట్టాడు. ఈ లోక జ్ఞానులు ఏమంటారు తెలుసా? వీరు కూడా మరణించలేదు, అవతారాన్ని చాలించాడు, మరలా తిరిగి ఇంకో అవతారంలో వచ్చాడు అంటారు. కానీ పునరుద్ధానము ఏంటంటే అదే మాదిరి కనబడడం పునరుద్ధానం. ఆయన రుజుపరుచుకున్నారు, నిరూపించుకున్నారు ఆయన దైవ కుమారుడు అని. ఇక రెండోది రోమీయుల పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవితము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందినట్లు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు చాలమ్మా 6:4. అలాగే 1 కొరింథీయుల పత్రిక 15:17. ఇందాక మనం చదువు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. దీని అర్థం ఏంటంటే ఆయన మానవుల విమోచన కొరకు ఆయన పునరుద్ధానాన్ని సార్థకం చేశాడు. ఆయన పునరుద్ధానము మన యొక్క విమోచనకి సార్థకమైంది. ఆయన పునరుద్ధానం కాకపోతే మనకి విమోచన లేదు. కాబట్టి ఆయన పునరుద్ధానము మన మోక్షానికి, మన యొక్క విమోచనకి సార్థకతని చేకూర్చింది. ఇది రెండో మాట. నీకు ఈ యొక్క విశ్వాసం ఎలా కలిగింది, నీకు విమోచన వచ్చిందని నువ్వు ఎలా చెప్పగలవు అంటే, నా రాజు, నా దేవుడు, నా యేసు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నిరూపించి నాకు ఆ విశ్వాసాన్ని కలగజేశాడు, నాకు బంధ విముక్తిని చేశాడు, నాకు ఇక తీర్పు లేదు, నేను విమోచింపబడ్డాను అనే ఒక ధైర్యం. అది ఆయన పునరుద్ధానము మన విమోచనకి సార్థకత. మొదటిది ఆయన దైవ కుమారుడని నిరూపణ, రెండోది ఆయన పునరుద్ధానము మన విమోచనకి సార్థకత. ఆయన విమోచన లేకపోతే మనకి, ఆయన పునరుద్ధానం లేకపోతే మనకి విమోచన లేదు. ఇక మూడోది కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం 1, అదొకటి తీయండి. లూకా సువార్త 24లో 44 నుంచి 47 వరకు ఒకటి తీయండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 31 తీయండి. మొదట తీసిన వాడు కీర్తన గ్రంథం చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధునికి కుళ్ళు పట్టునీయవు. ఇక లూకా సువార్త 24వ అధ్యాయము 44 నుంచి 47. మోషే ధర్మశాస్త్రములోను నన్ను గురించి రాయబడిన నెరవేరవలెను, అప్పుడు నెరవేరుమని తెలిసి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జన్మలలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. అంటే దీని అర్థం లేఖనాల్లో ఇవ్వబడిన ఆ సత్యాన్ని ఈయన నిరూపించాడు. అంటే లేఖనాలన్నీ కూడా సత్యమే. మన బైబిల్ గ్రంథము సత్యానికి తార్కాణము, ఇందులో ఉన్నదంతా కూడా సత్యమే. ఈ లేఖనం చెప్పినట్టే ఇవన్నీ కూడా ఈ రీతిగా అక్షరాల నెరవేరాయి. కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానము ఈ లేఖనాలుకి నెరవేరడానికి ఇది సార్థకత నిరూపించబడింది. లేఖనముల ప్రకారమే ఈ విధంగా అన్ని జరిగే తప్ప ఏది ఆషామాషిగా జరగలేదు. మొదటిది ఏంటి చూసాం మనం, ఆయన దేవుని కుమారుడిని నిరూపించింది. రెండోది ఆయన పునరుద్ధానము మన యొక్క విమోచనకి సార్థకత.
మూడవది, ఇవేవి కూడా ఆషామాషిగా జరగలే. అనాది కాల సంకల్పంలో ఆ దేవుడు రాయించబడిన ఆ యొక్క ధర్మశాస్త్రంలో చెప్పబడిన అన్ని కూడా అక్షర పొల్లుపోకుండా నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా లేఖనానుసారమే. కాబట్టి ఈ లేఖనాలు నమ్మదగినవి, ఈ లేఖనాలు ఆచరించదగినవి, ఈ లేఖనాలు మన జీవితానికి వెలుగునిచ్చేవి. ఆయన పునరుద్ధానమే లేకపోతే ఈ లేఖనాలన్నీ కూడా తప్పేగా, ఈ లేఖనాలన్నీ అబద్ధాలేగా. కానీ పునరుద్ధానం ద్వారా ఈ లేఖనాలన్నీ కూడా నిజం చేయబడ్డాయి. లేఖనాల్లో రాయబడినట్టు ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, లేచి చూపింపబడ్డాడు. కాబట్టి ఈ యొక్క లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఇకపోతే ఇంకో పాయింట్, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30-31. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30-31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి తీర్పు. తృణీకరించే వారికి తీర్పు, దుర్మార్గులకి తీర్పు, కాదన్న వారికి తీర్పు, కానీ విశ్వసించిన వారికి ఇది రక్షణ. కాబట్టి మనల్ని ఆయన తన యొక్క తీర్పు నుంచి బయటికి వేశాడు. ఇక మీదట ఆయన యందు ఉన్న వారికి తీర్పు తీర్చబడదు, శిక్షా విధి లేదు, తీర్పు తీర్చబడదు. అలా అంటే మీరు అందరూ కూడా సంతోషించిపోతున్నారేమో, అమ్మయ్యా ఇక మాకేమి ఏమీ లేదు అని సంతోషిస్తున్నారేమో. ఏ నాడైతే దేవుని అంగీకరించి ఆయన ఆజ్ఞ ప్రకారం మీరు బాప్టిజం తీసుకున్నారో ఆ రోజుకి లెక్కని ఆయన బ్యాలెన్స్ చేశాడు. జన్మ పాపం కానీ గర్భపాపం కానీ అన్నిటిని కూడా ఆయన అక్కడితో తీసివేసి మిమ్మల్ని నూతన సృష్టిగా ఆయన చేసి ఆ తర్వాత మీ యొక్క శారీరక ఆశలతో, దురాశలతో, లోభముతో, మోహముతో నీ క్రియలు మీరు చేస్తే ఆ క్రియలకి తీర్పు ఉంటుంది, దానికి శిక్ష కూడా ఉంటుంది. అది మర్చిపోవద్దు. బైబిల్ చెప్పేస్తారు కదా, ఇక మనం ఏం చేసినా పర్వాలేదు అంటే అది కుదరదు. కానీ ఏ పాపాలైతే నిత్యత్వంలో క్షమింపబడకుండా ఉన్నాయో ఆ పాపాల్ని ఆయన క్షమించాడు మనల్ని ఆయన అంగీకరించడం ద్వారా. కానీ మనం కోరి ఎంచుకొని మన శారీరక సంతోషం నిమిత్తం కార్యాలు చేస్తే ఆయన కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అది వాడు గుర్తుంచుకోండి. ఇది తీర్పుకి విషయం. ఇకపోతే ఇంకో విషయం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ మాట. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. ఎస్, వెరీ గుడ్. ఇకపోతే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలనగా మనము శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా. అలాగే 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయంలో
చాలా పెద్దది ఉంది. 41 నుంచి 58 వరకు చదివితే అందులో విషయాలన్నీ కూడా రాయబడుతున్నాయి. ఏంటి ఆ కారణాలు అంటే అది మన తర్వాత చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూడమ్మా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వన కూర్చొని హెచ్చించబడి పరిశుద్ధాత్మను కూర్చి వాగ్దానమును చూచుచు దీన్ని కుమ్మరించి ఉన్నాడు. చాలమ్మా, దావీదు కూడా దాని గురించే ప్రవచించాడు. అంటే దీనికి ఏ విషయం అంటే క్రీస్తు తన వారికి పరిశుద్ధాత్మను ఆధ్యాత్మిక జీవితాన్ని అనుగ్రహించడానికి పరలోక పరిచర్యలో విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని రూఢీపరుస్తుంది. అర్థమైందా? ఏమంటే అర్థమైంది? క్రీస్తు ఎవరు? దాన్ని చెప్పండి. తన వారికి అంటే ఎవరికి? తన వారికి అంటే గొప్ప చెప్పొద్దు. ఆయన అనుసరించిన వారికి, ఆయన అంగీకరించిన వారికి, ఆయన్ని స్వీకరించిన వారికి పరిశుద్ధాత్మను ఆధ్యాత్మిక జీవితాన్ని అనుగ్రహించడానికి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానమే లేకపోతే, ఆయన ప్రధాన యాజకుడిగా లేకపోతే, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని పట్టకపోతే ఆయన మన పక్షాన విజ్ఞాపన చేయడానికి వేరే ఎవరు ఉండరు. కానీ ఆయన పునరుద్ధానము ఏం చేస్తుంటే మన ఆధ్యాత్మిక జీవితం చక్కదిద్దబడాలని పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి మనం వెళ్ళడానికి ఆయన మన తరఫున ఆ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనే విషయాన్ని మనకి తెలియపరచబడుతున్నది. ఇది దేని వల్ల సంభవం? కేవలం పునరుద్ధానం వల్లే. ఈ పునరుద్ధానం లేకపోతే ఈ యొక్క లాభాలు, ఈ యొక్క మేళ్ళు మనకి ఉండవు. పునరుద్ధానం వల్ల మొట్టమొదటి ఏమైంది? ఆయన దేవుని కుమారుడు అని చెప్పి నిరూపణ అయింది. రెండోది ఏమైంది? ఆయన మన విమోచనకి, ఆ పునరుద్ధానము మన విమోచనకి సార్థకతనిచ్చింది. మూడోది ఆయన తన యొక్క పునరుద్ధానము లేఖనానుసారమైనది. ఇక నాలుగోది తీర్పు విషయంలో మనల్ని ఆయన ఆ తీర్పు నుండి ఆయన పునరుద్ధానం తప్పించింది. ఆయన పునరుద్ధానమే లేకపోతే మనందరూ కూడా అన్యజనుల వలె ఆనాడు ఒకారు దినాన్న మనందరూ కూడా ఆ దేవుని సింహాసనం ముందు తీర్పుకే నిలబడవలసిన వారమే. కానీ ఆయన ఏమంటున్నాడే, నన్ను అంగీకరించిన వారులారా రండి నా కుడి పక్కకు, అంటే దక్షిణ హస్తం వైపు వచ్చిన వారందరూ కూడా తీర్పు నుంచి తప్పింపబడిన వారే. అటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇకపోతే తన వారికి, ఎవరికి? క్రీస్తు తన వారికి పరిశుద్ధాత్మను. ఎందుకు పరిశుద్ధాత్మ ఎందుకు? నీవు బలహీనుడు అని ఆయన ఎరిగి నీ బలహీనతలో బలము చేకూర్చే నిమిత్తము, నీకు ఆదరణకర్తగా సహాయకుడుగా ఉండి నిమిత్తము ఆయన తన యొక్క పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో తండ్రి యొక్క కృపాసన సింహాసనం దగ్గర వెళ్ళి ఏమి విన్నవించుకోవాలో, ఏమి విజ్ఞాపన చేయాలో, ఎలా విజ్ఞాపన చేయాలో, ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ప్రేరణ కలగజేస్తూ నిన్ను దేవుని యొక్క కృపాసన సింహాసనం దగ్గర ధైర్యంగా నిలబెడుతూ ఉన్నాడు. అంతేకాదు కానీ ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ కొరకు నా కొరకు కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా కేవలం ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా మాత్రమే సాధ్యము. పునరుద్ధానం లేకపోతే ఇవి సంభవం కావు. ఇకపోతే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం ఒకటి తీయండి. అలాగే మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకటి తీయండి. యోహాను సువార్త 14:3 చదవమ్మా. నేను వెళ్ళి చెప్పండి ఎవరు?
ఆ, మీరును ఉండులాగున మరలా వచ్చి ఆ, మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఇక పోతే మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘములపై కొనిపోబడుదుము. ఆయన పునరుద్ధానం మనకి ఏం చేసి ఉందో తెలుసా? ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం కూడా పునరుద్ధానం అవుతామని, రూపాంతర స్థితి కలుగుతుంది అని ఆయన మనకి ఒక ఏం చేశాడు? అభయం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అభయం అంటే ఒక వాగ్దానం చేశాడు. ఏమంటే, ఏయ్ విశ్వాసులారా, నేను తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని నాతో పాటు నేను తీసుకొని వెళ్తాను, మీకు కూడా పునరుద్ధానాన్ని ఇస్తాను, మీకు కూడా రూపాంతర స్థితిని దయచేసి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అంటే మనకి రూపాంతర స్థితిని దయచేయ నిమిత్తము ఆయన పునరుద్ధానము మనకి ఏమైంది? ఒక అభయాన్ని ఇచ్చింది. ఆ పునరుద్ధానమే లేకపోతే మనలో ఆ యొక్క రూపాంతర స్థితి మనకి రాదు. మనం ఎక్కడ ఎలా ఉండవలసిన వారిని అలాగే నశించి ఈ యొక్క సంసార సాగరంలో కొట్టిమిట్టైపోయిన వారిని కొట్టుకుపోయేవారిని. మన నిత్య జీవం ఏమయ్యాదో ఎవరికి తెలియదు. కానీ ఆయన యొక్క పునరుద్ధానం మనకేం చేస్తుంటే మనకి కూడా పునరుద్ధానాన్ని అలాగే మనకు కూడా రూపాంతర స్థితిని దయచేసి మనకి ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన మహిమ శరీరంతో కొనిపోబడ్డాడు. ఏ శరీరంతో? మహిమ శరీరంతో కొనిపోబడ్డాడు. అటువంటి మహిమ శరీరాలు మనకు కూడా ఇవ్వబడతాయి. మనం అనుకుంటాం, ఓహో ఇలాగే మనం తీసుకెళ్ళిపోతాడేమో, మనం బంగారు నగలన్నీ మళ్ళీ వేసుకొని దిగేసుకు వెళ్ళిపోతాము అని అనుకుంటామేమో. కుదరదు. రూపాంతరం చెంది రూపాంతర స్థితిలో మహిమాకరమైనటువంటి శరీరాన్ని దాల్చి మనం తీసుకొని వెళ్ళబడతాం. మన మహిమా శరీరం పొందడానికి, రూపాంతర స్థితి పొందడానికి, పునరుద్ధానం పొందడానికి ఆయన యొక్క పునరుద్ధానమే తాత్కాణము. అది మనకి ఒక అభయం. ఇప్పుడు నిశ్చింతగా మనం చచ్చిపోవడానికి సిద్ధమే. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే మేలే. బ్రతుకుంటే క్రీస్తు గురించి బోధిస్తాను, చనిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదైనా నాకు మేలే. ఇది ఎక్కడ దొరికింది? ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా మనకి లభించింది. ఇకపోతే చివరి 7వ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ మాట, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17, 20. మొదటి గలీల్లో చూద్దాం. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17 నుండి అది 20 అంటే కలిసే ఉంది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తాను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను మనస్సు అనుగ్రహించినట్లు నేను
నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని అపోస్తలుడు పౌలు చెబుతూ ఉన్నాడు. అర్థం ఏంటంటే మన అనుదిన జీవితానుభవంలో, మన యొక్క అనుదిన జీవిత గమనంలో క్రీస్తు యొక్క సన్నిధిని, పాపంపై ఆయన శక్తి మనం పొందుకునేలాగా ఆ యొక్క లభించే శక్తి మనకు దొరికింది. ఏంటి? క్రీస్తు సన్నిధి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి మనకి ఒక అవకాశం దొరికింది. పాపాన్ని ఎదిరించి నిలబడగలిగే శక్తి మనకి దొరికింది. అవునా? నిన్నటి దినాన్ని మనం చూసాం. యేసు ప్రభు శిలువలో మరణించిన వెంటనే జరిగిన ఒక సంఘటన. ఏమిటా సంఘటన? ఆ యొక్క దేవాలయంలో తెర నడిమికి రెండుగా చీల్చబడింది. కారణం, విశ్వాసులందరూ కూడా పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన యొక్క రక్తం వల్ల ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి ఆయన యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు మనకి సహాయం చేశాయి. అంతేకాదు, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు మీ యుద్ధ నుండి పారిపోరు. అపవాదిని ఎదిరించగలగడానికి శక్తి ఎవరిచ్చారు? పునరుద్ధానుడైన యేసు. పునరుద్ధానుడైన యేసు పరిశుద్ధాత్మ ద్వారా అపవాదిని ఎదుర్కొనే శక్తిని, పాపం మీద జయించే శక్తిని ఆయన మనకి ఇచ్చాడు. నిజంగా నీవు దేవుని యొక్క ఆత్మతో నింపబడితే, దేవుని సన్నిధిలో నీవు ఉంటే, పాపానికి ఏయ్ సాతానా పో అని గద్దించగలుగుతావు. ఆ శక్తి ఆయన నీకు ఇచ్చాడు. ఆయన శిష్యులకి ఆయన ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, రోగుల్ని స్వస్థపరచండి, దెయ్యాల్ని, అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టండి. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? ఆయన నుంచి. ఆ శక్తి దేని ద్వారా వచ్చింది? ఆయన మరణ, సమాధి, పునరుద్ధానం ద్వారా వచ్చింది. పునరుద్ధానమే లేకపోతే ఇవేవి కూడా మనకి లేవుగా. కానీ వీటన్నిటిని కూడా మనకు తెచ్చింది నా క్రీస్తు పునరుద్ధానమే. అందుకే ఈ పునరుద్ధానము నా కొరకు ఇది విజయోత్సాహము. ఈ పునరుద్ధానము నా జీవితానికి విజయం. ఆయన విజయాన్ని జయించి నాకు ఆ జయాన్ని ఇచ్చాడు ఆయన. ఇందాక పిల్లలు ఏం పాడారు? యుద్ధము యెహోవాదే. రాజులు మనకి ఎవ్వరూ లేరు, సూర్యులు మనకి ఎవరూ లేరు. నా పక్షాన యుద్ధం చేస్తున్నవాడు నా రాజే. ఆయన మరణ, సమాధి, పునరుద్ధానే. ఈరోజు నేను క్రీస్తులో బలంగా నిలబడడానికి, గట్టిగా మాట్లాడడానికి, స్థిరంగా ఉండడానికి, విశ్వాసంతో వెళ్ళడానికి అదే నాకు కారణం, అదే నాకు ఆధారం, అదే నాకు నిలకడనిచ్చింది. కాబట్టి యేసు యొక్క పునరుద్ధానము నీకు, నాకు, ఆయన విశ్వసించిన వారందరికీ కూడా పండగే. పండగే పండగే పండగలో ఏం చేస్తారు? ఉత్సహించి సంతోషిస్తారు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏమిటి ఏర్పాటు చేశాడు? పునరుద్ధాన దినాన్ని ఆయన ఏర్పాటు చేసిన దినం. కాబట్టి ఈ దినాన్ని మనం ఉత్సహించి సంతోషించాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందుకే కొత్త బట్టలు వేసుకున్నారు, పిండి వంటలు తింటూ ఉన్నారు, ఒకరినొకరు గ్రీటింగ్ చేసుకుంటూ ఉన్నారు, ఆనందంతో పొంగుతూ ఉన్నారు. కానీ లోకస్తుల వలె సాయంత్రం వాటి పక్క వెళ్ళిపోవచ్చు. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నీకు, నాకు ఇటువంటి ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ధైర్యంతో మనం ఆ యొక్క అపవాదిని ఎదురించడానికి, చావును కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు అటువంటి ధైర్యాన్ని నీకు, నాకు ఇచ్చాడు. దేవుడి మాటలు దీవించి ఆయన పునరుద్ధానంలో ఆనందించే భాగ్యాన్ని మనకి అనుగ్రహించును గాక. వెరీ గుడ్. కమ్ ఆన్.
మరణమా నవ్వొద్దు, మరచిపో నా పేరును. మరవను నిన్నడు నా యేసుని విడవడు నా చేయి అందులో మరవను నిన్నడు నా యేసుని విడవడు నా చేయి నా ప్రభు. మరణమా నవ్వకు, మరిచిపో నా పేరును. విడవడు నా దేవుడు నా